నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సూర్యోస్మి తల్లి. సరే, 12వ తారీఖు మార్చి 12వ తారీఖు భౌమ అశ్విని యోగం ఏర్పడబోతోంది. ఏంటి భౌమ అశ్విని యోగం అంటే? ఎట్లా వినియోగించుకోవట్లేదు అంటే ఎట్లాంటి సమస్యల్ని, యోగాలన్నీ ఏర్పడేవి ఎందుకు, వినియోగించుకుంటే తద్వారా దానికి సంబంధించిన సమస్య నుంచి బయటపడటం కోసం మరి ఒక్కసారి వివరిస్తారు? తప్పకుండానమ్మా. చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చావు నాకు. అయ్యో, అశ్విని నక్షత్రం మీది కదా, అందుకే. మంగళవారం. నేను పుట్టింది కూడా మంగళవారమే. అశ్విని అవునా? నక్షత్రం. అయితే ఈ యోగంతోనే పుట్టారు. అందుకే మృత్యుంజయుడు అయ్యారు. అమ్మ, నిజమే. అద్భుతం. చాలా సంతోషం. ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని గుర్తు చేసావు. అంటే ఏది కూడా ఊరికే జరగదు. భగవత్ సంకల్పం, దైవ సంకల్పం. ఈ జన్మ తీసుకున్నాను 98. అంటే నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అంటే నేను అనారోగ్య సమస్యలతోటే పుట్టడం 4వ ఏట వచ్చేంత వరకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాను. తర్వాత 9వ ఏటలో నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఇప్పటికి స్కార్ ఉంది కదా. గడిచి శుభ్రంగా 35-40 సంవత్సరాలు అయింది. అంటే ఆ తర్వాత ఆ 9వ ఏట తర్వాత నేను మళ్ళీ అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడటం ఏం చూడలేదు. అంటే నిజంగా ధర్మం చెప్తుంది, మృత్యుంజయ యోగం అని చెప్పేసి. అంటే నేను ఆ రోజు పుట్టాను కాబట్టి నేను నిజంగా లోపల తీసుకెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది, పంపించేస్తామని అన్న వాళ్ళు 2 గంటలు అయింది, 2:30 గంటలు, 3 గంటలు అవుతుంది. మా నాన్నగారికి బయట కంగారు వచ్చింది. మనకి ప్రాంతం కాని ప్రాంతం, ఊరు కాని ఊరు అది. మెడ్రాస్లో అప్పట్లో ఒక సర్కార్ ట్రైన్ తప్ప పెద్దగా లేదు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా దగ్గర మా నాన్నగారు ఉంటే మా తాతయ్య గారు మా అమ్మగారి దగ్గర ఉండేవారు. మా తాతయ్య గారు ఎక్కడికి వస్తే మా నాన్నగారు అక్కడికి వెళ్ళేవారు. ఇలా ఉండే సమయంలో మా తాతయ్య గారు ఊళ్ళో ఉన్నారు, మా నాన్నగారు నాతో ఉన్నారు, మా అమ్మమ్మ నేను ఉన్నాం. అంటే ఇలాంటి సందర్భంలో ఆ మృత్యువుని సాధించాడు నీ కొడుకు అని డాక్టర్లు బయటకు వచ్చి 2:30 గంటల తర్వాత. ఏంటి మీకు హార్ట్ లో సమస్య ఏంటి? సర్క్యులేటరీ డిజార్డర్. రక్తం ధమనులు, సిరల్లోంచి రక్త ప్రవాహం అనేది ఒకే దాంట్లో వెళ్ళడం వల్ల మంచి రక్తం కూడా చెడు రక్తంగా మారిపోవడం వల్ల నాకు డెవలప్మెంట్ ఉండేది కాదు. ఇప్పుడు ఇమ్యూనిటీ లేక రెగ్యులర్గా ఫీవర్ రావటం, కోల్డ్ రావటం, చాలా సన్నగా ఉండేవాడిని అప్పటి వరకు. తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేశారా? లేదమ్మా, అప్పట్లో మరి టెక్నాలజీ ఏంటో తెలియదు. ఓపెన్ హార్ట్ సర్జరీ అని చేశారు. పూర్తిగా గుండెని బయటకు తీసి మరి సర్క్యులేషన్స్ అనేది క్లియర్ చేశారు. ఏం చేశారో తెలియదు. అప్పట్లో అంత టెక్నాలజీ లేదు. ఓపెన్ హార్ట్ సర్జరీ ఇప్పుడైతే మనకు చాలా రకాల సర్జరీస్ వచ్చినాయి, అప్పుడు అంత లేదు. ఓపెన్ హార్ట్ సర్జరీ మొత్తం ఓపెన్ చేయటం, బయటకు తీయటం, అది చెప్పారు. నాకు అంత ఐడియా లేదు. ఇది జరిగింది. తర్వాత నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు, దానికి సంబంధించి రివ్యూస్కి కూడా వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ డాక్టర్లు నిజంగా దేవుళ్ళు. అప్పట్లో 16,000 అనుకుంటా అయిందా? అప్పట్లో 16,000 తెలిసిన ఆయన రికమెండేషన్ ద్వారా. ఎవరో మెడికల్ రిప్రజెంటేటివ్ ఒక ఆయన, తన ఫ్రెండ్ కార్డియాలజీ స్పెషలిస్ట్, ప్రైవేట్ డాక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి తను తీసుకున్న ఫీజు 16,000. మిగతాదంతా గవర్నమెంట్ హాస్పిటల్, రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఉంటుంది హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. దాంట్లో చేసి మృత్యుంజయుడిగా బయటకు వచ్చింది. అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే, ఇలాంటి యోగాలు చాలా ఉంటాయి. అవన్నీ చేయడం ద్వారా అందరూ కూడా బయటపడగలుగుతారు, బయటపడతారు. ఎందుకు చెప్పినంటే, అశ్వని దేవతలు సత్య దసరా వాళ్ళ పేర్లు. సత్య దసరా వాళ్ళ పేర్లు, అశ్విని దేవతల పేర్లు. ఒకళ్ళు డయాగ్నోసిస్ చేస్తారు, ఒకళ్ళు హీల్ చేస్తారు, మెడిసిన్స్ ఇస్తారు అన్నమాట. మరి అది మంగళవారం వచ్చింది. మంగళవారం అంటేనే మంగళకరమైనది. రోగ నిర్ధారణ చేసుకోవడానికి కానీ, రోగాల నుంచి బయటపడడానికి కానీ, ఏదైనా సర్జరీకి వెళ్తున్నాం సక్సెస్ అయి రావాలంటే అది మంగళవారం చేయించుకోవడం చాలా ఉపయుక్తం, మంచిది. వెళ్ళరేమో అసలు. మంగళవారం అంటే ఎందుకు భయపడతారు? ఆయన కుజుడు కదా, రక్తకారకుడు. ఆ రోజు దాన్ని మనం చూడగలిగితే చాలా వరకు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి
చాలా విశేషమైనటువంటి యోగం ఇది. మనకి మార్చ్ 12వ తారీఖు. 12వ తారీఖు. అంటే ఈ సీజన్లోనే మనకి శరీరంలో అంటే ఒక్కొక్క సీజన్లోనూ ఒక్కొక్క ఆర్గన్స్ పనిచేస్తుంటాయి. ఈ సీజన్లో మనం మన లివర్ని, ఊపిరితిత్తుల్ని బలోపేతం చేసుకోవడానికి విశేషమైనటువంటి యోగ్యమైనటువంటి మాసం ఇది. ఫాల్గుణ మాసం కదా. ఫాల్గుణ మాసం చాలా విశేషం. సర్క్యులేటరీ సిస్టమ్స్ చూడండి, మనం ఇందాక అయిపోయిందో కదా. కరెక్ట్. సర్క్యులేటరీ సిస్టమ్ హార్ట్కి సంబంధించింది. నేను నా జీవితంలో ఎదుర్కొన్న సమస్య కూడా హార్ట్కి సంబంధించింది. దీనికే పరిష్కారం ఈ మాసంలో మనకి ఈ యోగం కూడా ఉపయోగపడుతుంది. రైట్. ఎట్లా వినియోగించుకోమంటారు అంటే, ఎవరైతే మృత్యుతో పోరాడుతూ ఉన్నారో, లేకపోతే డయాగ్నోస్ అవ్వట్లేదు, ప్రాబ్లం ఏంటో కొంతమందికి అసలు డయాగ్నోసే అవ్వదు కదా, దాంతో సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది చేతికి అందొచ్చినటువంటి పిల్లలు కోమాలో ఉన్నారు, లేకపోతే ఇట్లాంటివంటి అవి వినడానికి కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది. భయానకమైనటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి వాళ్ళు ఈ రోజున ఎలా వినియోగించుకోవచ్చు, ఏం చేయమంటారు? అశ్వనీ సూక్తం అని ఉంటుందమ్మా. ఇంతకన్నా మించింది ఇంకేం ఉండదేమో. నువ్వు అడిగినప్పుడు నువ్వు చెప్పావు, చదివాము, అందులో ఏముందని చదివాము. దేవి అధర్వణ శీర్ష పారాయణం ఎంతమంది చేయగలుగుతాం? కానీ అప్పటికి నాకేం అనిపించలేదు. వెళుతూ ఉన్నప్పుడు అనిపించింది ఏంటంటే అశ్విని భౌమ యోగం అనగానే అశ్విని సూక్తానికి మించి వ్యాధి నిర్ధారణ, అపమృత్యు దోషాల నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి ఇంకంతకన్నా ఇంకేముంది. బ్యూటిఫుల్. అయితే అది మీకు చక్కగా మీరు చదువుతారు కూడా, మాకు చదివించాలి. అయితే నేను 40-30 రోజులు పారాయణం చేశాను. చాలా అద్భుతాలు దాంట్లోంచి బయటకు వచ్చినాయి. అయిపోయిన వెంటనే శ్వేతాశ్వ దర్శనం, అశ్విని మీద నేను ఇది చేయడం కూడా జరిగింది. అవును అవును, హార్స్ మీద. ఓకే, బ్యూటిఫుల్ సార్. అయితే ఇట్లాంటి సమస్యతో ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు చదివి వినిపిస్తారు అశ్విని సూక్తం. అందరికి మరి చదువుకోవటం రావచ్చు, రాకపోవచ్చు కదా, వినటం ద్వారా కూడా, వినటం ద్వారా రెగ్యులర్ గా నేర్చి పెట్టేసుకోండి. ఇది ఎప్పటికైనా ఎవరికైనా ఎప్పటికీ ఉపయోగపడుతూ ఉంటుంది. రైట్. అయితే ఈ ఒక్క రోజు కోసం కాదు, ఇవాళ మనం నేర్చుకోవడానికి మంచి యోగం. రైట్, నేర్చేసుకుందాం అందరం. రైట్. ఆ అశ్విని సూక్తాన్ని మీరు చదివి వినిపించండి. అంతకన్నా ముందు దైవారాధన కూడా ఒకసారి చెప్పండి సార్. ఆ రోజున ఏం చేయొచ్చు? ఆ రోజు మనకి మంగళవారం మంగళకరమైనటువంటి రాహుకేతువులు పూజ కూడా చేసుకుంటారు. 3 to 4:30 రాహు సమయంలో. అది ఎలాగో విశేషంగా చేసుకుంటారు. ఉదయం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి, కుజుడికి సంబంధించి మనం అభిషేకాలు చేయించుకుంటాం, అర్చనలు చేస్తాం. అలాగే అమ్మవారికి అధర్వణ శేషం, అమ్మవారికి దేవి అధర్వణ శీర్షం పారాయణం చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు, చేసేవాళ్ళు చేస్తారు. ఇక ఏవీ రాదు అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారం చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరి అశ్విని సూక్తాన్ని ఒకసారి చదివి వినిపిస్తారా? తప్పకుండా. ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభాను గిరివాసం సామి తపసాహ్యనంతౌ దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానౌ అధిక్షిపంతౌ భువనాని విశ్వాహ హిరణ్మయౌ శకుని సాంబరాయౌ నాసత్యదస్రౌ సునసౌ వైజయంతౌ శుక్రం వయంతౌ తరసా సువేమ్న వదివ్యతంతో వసితం వివస్వతః గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికాం అముంచతామస్మినౌ సౌభగాయ తావత్సు వృతౌ అనమంతమాయయా వాసత్తమాగా అరుణావదావహన్ షష్ఠిశ్చ గావః త్రిశదశ్చ దేనవః ఏకం వత్సం సువతీతం దుహంతి నానా గోష్టా విహిత ఏకదోహన తావస్వినౌ దుహతో ఘర్మముక్త్యం ఏకాం నాభిం సప్తశత అరాహ శ్రితాః ప్రతిగ అన్యా విసంతిరర్పిత అరాహ అనేమి చక్రం పరివర్తతే అజరం మాయాస్వినౌ సమశక్తి చర్షిణి ఏకం చక్రం వర్తతే ద్వాదసారం షణ్ణాభి ఏకాక్ష అమృతస్య దారం అస్మిన్ దేవా అది విశ్వే విషక్తాసా వస్వినౌ ముంచతో మా విషీదతం అశ్వినా విందు ముమృతం వృత్తభూయో తిరోదత్తామస్వినౌ దాసపత్ని హిత్వా గిరిమస్వినౌగా ముదాచరంతో వృత్తభూయో మహ్నా ప్రస్థితో బలస్య యువాం దిశో జన యదోదసాగ్రే సమానం మూర్ధిరదయానం వియంతి తాసాం యాత మృషయోను ప్రయాంతి దేవా మనుష్యాః క్షితిమాచరంతి యువాం వర్ణాన్ వికురదో విశ్వరూపాన్ తే దీక్షిపంతే భువనాని విశ్వా తే బాణవోప్యనుసృతాశ్చరంతి దేవా మనుష్యాః క్షితిమాచరంతి తౌనా సత్యావస్వినో మహేమ స్రజయంచయా బిభృదః పుష్కరస్య తౌనా సత్యావమృతా వృదావృతే దేవాస్పత్ప్రదేన సూతే ముఖేన గర్భం లభతాం యువానౌ గతాసురే తత్ప్రపదేన సూతే
సద్యో జాతో మాతరమత్తి గర్భ తావస్వినో ముంచతో జీవసేఘ స్తోతూ న శక్నోమి గుణైర్భవంతో చక్షుర్విహీన పది సప్రమోహ దుర్గేహమస్మిన్ ప్రతిదోస్మి కూపే యువాం శరణ్యౌ శరణం ప్రపద్యే ఇది అశ్విని దేవతా స్తోత్రం సంపూర్ణం. రైట్, అశ్విని సూక్తం చాలా చాలా చక్కగా ఉంది. అయితే ఇది వినటం ద్వారా, నేర్చుకోవటం ద్వారా ఖచ్చితంగా ఇట్లాంటి అపమృత్యు భయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అంటే మీరు అన్నట్టు చాలామంది, నాకు తెలిసి పాపం ఒక అబ్బాయి గత 15-20 ఏళ్ళుగా కోమాలోనే ఉన్నారు. అబ్బా. అంటే పరిస్థితి తెలియదు, ఉమ్. ఇలాంటివి పనిచేస్తాయి, ఉమ్. అద్భుతంగా పనిచేస్తాయి. అయితే వాళ్ళ దగ్గర వినిపించటమో లేకపోతే వాళ్ళు చదవటమో ఇట్లాంటివి చేయొచ్చా? 100% Obvious గా. మీకు ఇది రెగ్యులర్ గా చేయడం వల్ల ఏమవుతుందంటే తదాస్తు దేవతలు అంటారు, అశ్విని దేవతలు. ఉమ్. మనకి ప్రాతకాల సమయంలోను సంధ్యా సమయాల్లోనూ వాళ్ళ సంచారం ఉంటుంది. ఆ సమయాల్లో దీని పారాయణం చేయడం ద్వారా మీకు మంచి డాక్టర్ దొరకటము, ఉమ్. మీ సమస్యకి మంచి పరిష్కారం అద్భుతంగా వాళ్ళు సూచిస్తారు. Right. అశ్విని దేవతలు, అశ్విని నక్షత్రం వాళ్ళు దేవ వైద్యులు. ఉమ్. అంటే Yes. వాళ్ళలో ఆ వైద్యుడికి సంబంధించినటువంటి క్వాలిటీస్ ఉంటాయి. ఇది చదవడం ద్వారా అవి ఇంకొంచెం పెరగడం. చాలా ఇబ్బంది. ఎవరైనా హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు ఇది చూస్తే ఉమ్. మీ హాస్పిటల్స్ లో దీన్ని ప్లే చేయగలిగితే, ఇది అంటే మూఢనమ్మకం కాదమ్మా, విశ్వాసం. హిందూ ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం. హాస్పిటల్స్ లో ఎక్కడెక్కడైతే అనారోగ్య సమస్యలు ప్రబలుతున్నాయో అక్కడ ప్లే చేస్తూ ఉంటే సొల్యూషన్స్ ఈజీగా దొరుకుతాయి. చేయాల్సింది మళ్ళీ మనమే, ఏ మందు కరెక్ట్గా ఇవ్వాలనేది మనకే స్ఫురణకు వస్తుంది. తద్వారా రోగాలన్నీ కూడా అద్భుతంగా నివారణ అవుతాయి. అలా నివారణ అయ్యి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. సూర్యోస్మితల్లి. సూర్యోస్మి.